హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి నేను పచ్చిమిర్చి పప్పు కందిపప్పు చేస్తున్నాను. చూడండి, నేను చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని 3 టమాటాలు 10 దాకా పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కడుక్కుంటున్నాను. వాటిని కడిగేసుకున్న తర్వాత టమాటాలని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి, పసుపు వేసి, జీలకర్ర వేసి, ఆయిల్ వేసి, ఒక 5-6 వెల్లుల్లి వేసి, అందులో కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 ఇజ్జీలు ఇచ్చుకోవాలి. 5-6 ఇజ్జీలు ఇచ్చుకున్న తర్వాత అది పొయ్యి ఆఫ్ చేసేసి కింద పెట్టుకొని అవే తీసి ఆ విధంగా ఉడికింది కదా, ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకు తీసి పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, అవన్నీ పక్కన వేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చాయి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా రుబ్బుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా రుబ్బుకోవాలి మెత్తగా. సాల్ట్ కూడా అయిందా లేదా అని చూసుకోండి ఒకసారి. ఇప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ఓన్లీ కర్నూలు వాళ్ళకే ఐడియా ఉంటుంది, ఎవరు చేయరు ఇటు సైడు. తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి 5-6 వెల్లుల్లి తీసుకొని, 2 ఎండుమిర్చి తీసుకొని, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు అన్నీ వేసేసి ఒకసారి ఆ విధంగా కలుపుకుంటున్నాను. తాలింపు మంచిగా అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి పప్పులో తాలింపు పెట్టేసేయాలి. చూడండి, పప్పు తాలింపు పెట్టేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటాను. అప్పుడు వేస్ట్ వాటర్ పక్కన తీసి పెట్టాను కూడా, ఇవి కూడా ఇందులోనే కలిపేసి పప్పు మొత్తం పక్కకు తీసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్.